దానికి ముందుగా ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికల్ని ఒకసారి చూద్దాం. ఈనాడు ఈరోజు కూడా ఈ ఉదయం కూడా ఒక రకంగా న్యూస్ పేపర్లతో చూస్తే విషాదంగానే తెల్లవారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం బాణసంచ, రేపు దీపావళి సందర్భంగా బాణసంచ అమ్మటం కోసం తయారు చేసిన బాణసంచ ఫ్యాక్టరీలో ఒక విస్ఫోటనం జరగడంతో అనేక మంది మరణించారు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కలాగా రాసే, ఎందుకంటే మృతుల సంఖ్య ఇప్పటికీ స్పష్టంగా తెలిసే పరిస్థితి లేదు. భారీగా జరిగిన విస్ఫోటనంలో మనుషులు ఎగిరిపట్టమే కాకుండా ముక్కలు ముక్కలుగా కూడా తెగి పడిపోయారు. సో ఈనాడు ప్రకారం బాణసంచ పేలి 12 మంది మృత్యువాత, మిగిలిన పత్రికల్లో అది 15 మంది అనే వార్త కూడా వచ్చింది. అయితే ఇందులో 11 మంది మహిళలే, 8 మందికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం. ఇప్పటికీ చాలామంది ఇంకా హాస్పిటల్లో విషమ పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళంతా కూడా రోజు కూలీలు. అంటే ఒక కొబ్బరి తోటలో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీ, గత 30 ఏళ్ళుగా నడుస్తుంది ఈ ఫ్యాక్టరీ. అందులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రోజు కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడనే రోజు కూలీలు. ఇటువంటి ఒక బాణసంచ విస్ఫోటనలో మరణించారు. అయితే ఇది మొదటిసారి కాదు మనకు గోడౌన్లలో పేలుళ్ళు సంభవించడం, అట్లాగే ఫ్యాక్టరీలో పేలుళ్ళు సంభవించడం. ఇటువంటి పేలుళ్ళు సంభవించిన ప్రతిసారి కూడా మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి ఒకవైపు తీరాంధ్ర ప్రాంతంలో తుఫాను వచ్చి ఈసారి దీపావళికి బాణసంచా కాల్చే బదులు తీరాంధ్రకు సహాయం చేయండి అని అడుగుతున్న ఒకవైపు ప్రభుత్వం దగ్గర నుంచి అనేక మంది స్వచ్ఛంద సేవ సంస్థలు, అట్లాగే కన్సర్న్ సిటిజన్స్ కూడా అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది జరగడం అనేది ఒక రకంగా మరింత విషాదం. లెట్స్ టేక్ ఎ లెసన్. మనం ఈసారి బాణసంచా కాల్చొద్దు. 2 రకాలుగా, ఒకటి తీరాంధ్ర ప్రజల కోసం, మరొకటి ఇటువంటి బాణసంచా ఫ్యాక్టరీల్లో రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు చచ్చిపోతూ ఉండటాన్ని, వీటన్నిటికీ నిరసనగా తీరాంధ్ర ప్రాంతం కోసం వాళ్ళకి సహాయం చేయడం కోసమైనా ఈసారి బాణసంచాకు దూరంగా ఉండటం అనేది బహుశా మనందరం తీసుకోగలిగిన ఒక మంచి నిర్ణయం. లెట్స్ హోప్ ఈ కుటుంబాలన్నిటికీ, ఎవరైతే మరణించారో ఈ కుటుంబాలన్నిటికీ ఎంతో కొంత సాయం అందుతుందని మనందరం ఆశిద్దాం. టీఎస్ఐఐసిలో అతిపెద్ద భూ బ్యాంక్ ఇది. ఇప్పటివరకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే దానికి ఎప్పుడు అవసరానికి తగ్గట్టుగా అప్పుడు భూమిని బదలాయించడం అనేది ఉంటుంది. కొత్తగా ఒక విధానం వచ్చినప్పుడు దానికి అవసరమైన భూమిని ప్రభుత్వం గుర్తించి బదలాయించడం, దాని ద్వారా ఈ భూముల్ని కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి ఉన్న భూమిని అంతటిని ఐఐసికి బదలాయించడం ద్వారా ఎంత ఉంది అనే ఒక అంచనాకు రావడానికి, అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్లకు ఒక అంచనా ఇవ్వడం కోసం ఇటువంటి ఒక పని చేస్తున్నట్టుగా తెలంగాణ సర్కార్ చెప్తుంది. దాదాపుగా 3 లక్షల ఎకరాలని ఐఐసికి బదలాయించిపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనివల్ల మనకి ఎప్పుడు కూడా ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఒక రకంగా ఇది మంచిది, ఇది పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంచే విషయం. ఎట్ ద సేమ్ టైం మన దేశంలో ఏదైనా సరే, ఎంత మంచి పని అయినా సరే, అన్యాయాలకు అక్రమాలకు అలవాలం కావటం అనేది చూస్తున్నాం. ఇంత భూమి ఉంది అని ఒక్కసారి అర్థమైన తర్వాత దీని మీద కన్ను పడిన వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారో మనకు తెలుసు. ఎస్ఈజెడ్ల పేరుతోని, స్టేడియంల పేరుతోని అనేక మంది ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసి భూములు కొట్టేసిన విషయం మనందరికీ తెలుసు. సో అటువంటి అక్రమాలకు తావు లేకుండా ఇది ఉంటుందని మనం ఆశించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్లకు తెలిసిన మార్గాలు ప్రభుత్వాలకు కూడా తెలిసే అవకాశం చాలా తక్కువ. బొగ్గు గనులకు ఈ వేలం మనకు అందరికీ తెలుసు. బొగ్గు కుంభకోణంలో జరిగిన అవకతవకలన్నీ, ఆ తర్వాత మొత్తం బొగ్గు కేటాయింపులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత దాన్ని ఈ వేలం చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం ప్రైవేటు సంస్థలకు మాత్రమే, ప్రభుత్వ సంస్థలకు మాత్రం ప్రభుత్వం డైరెక్ట్గా కేటాయించే అవకాశం ఉండబోతుంది. ప్రవేశాల నిర్వహణకు ఉమ్మడి కమిటీ, 2 మండల పాత్ర నామమాత్రం, గందరగోళ నివారణకు కసరత్తు. ముఖ్యంగా తెలంగాణ కూడా ఇంటర్మీడియట్ బోర్డుని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ లాంటి ఏవైతే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉన్నాయో వాటిల్లో ఎవరి పై చేయి ఉండాలనే ఒక వివాదం వల్ల మనం చూసాం ఈసారి ఇంజనీరింగ్ కౌన్సిల్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి. సో అటువంటి సమస్యల నుంచి బయటకు రావడం కోసం ఒక థర్డ్ పార్టీ నుంచి ఈ ప్రవేశాల నిర్వహణని చేయాలని, అట్లాగే 2 ఉన్నత విద్యామండళ్ల పాత్రని నామమాత్రంగా ఉంచాలని ఒక నిర్ణయం దిశగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి నిన్న కార్యదర్శుల స్థాయిలో నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తుంది.
నమస్తే తెలంగాణ సీఎం చేతికి పీఆర్పీ అనుభవజ్ఞులకు ఉద్యోగుల సర్వీస్ రూల్స్ బాధ్యత నాయకులతో త్వరలో కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఉద్యోగుల విభజనపై ఢిల్లీకి బృందం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్రం విడిపోయి దాదాపుగా 6 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఉద్యోగుల విభజన జరగకపోవడం దానికి సంబంధించిన అనేక గందరగోళాల నేపథ్యంలో ఈ కొత్త రూల్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా పీఆర్పీతో పాటుగా హెల్త్ కార్డులు కూడా తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించారో వారందరూ తమ పనులు తమకేమైతే కావాలో వాటి కోసం చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే చాలా తరచుగా మన ఉద్యోగుల డిమాండ్లు వాటికి ప్రభుత్వ సానుకూల స్పందనను కూడా చూస్తున్నాం. బట్ మిగిలిన రంగాలకు సంబంధించి కూడా ఇటువంటి సానుకూల ధోరణి ఉంటే బాగుంటుందని, ముఖ్యంగా రైతులకు వ్యవసాయానికి సంబంధించి కూడా ఉంటే బాగుంటుంది. బట్ అది ఒక లాబీయింగ్ రంగం కాదు. వాళ్ళు అక్కడ లాబీ చేసుకోలేరు, వాళ్ళ కోసం మాట్లాడేవాళ్ళు లేరు. వాయిస్లెస్ పీపుల్, వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల బహుశా వాళ్ళ గురించి వాళ్ళ పట్ల సానుకూల ధోరణి కూడా ఉండటం లేదని మనం అనుకోవాలి. బడ్జెట్పై కసరత్తు వేగవంతం, ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘ భేటీ. తెలంగాణ బడ్జెట్ ఇంకా రావాల్సే ఉంది. బహుశా వచ్చే నెలలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని పెట్టే అవకాశం ఉంది. సో దానికోసం వివిధ రంగాలకు సంబంధించి 14 టాస్క్ ఫోర్సులు వేశారు. ఆ టాస్క్ ఫోర్సుల నివేదికలను కూడా నిన్న ఆమోదించినట్టుగా తెలుస్తుంది. వీటి ఆధారంగా బడ్జెట్ కసరత్తు జరుగుతూ ఉంది. భూ సంరక్షణకు ఫోర్స్ ఇంతకుముందే మాట్లాడుకోం. భూ సంరక్షణ తెలంగాణలో ముఖ్యంగా భూ సంరక్షణ అనేది చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఇక్కడ జరిగిన భూ అక్రమాలు బహుశా ఇంకెక్కడ ఉండి ఉండవు. ఇక్కడున్న రెవెన్యూ చిక్కులు కావచ్చు, భూములకు సంబంధించి ఉన్న క్లారిటీ లేకపోవడం కావచ్చు, ఇక్కడ అనేక సమస్యలు తలెత్తాయి. సో దాంతో అనేక భూములు అక్రమార్కులకు కబ్జాకి మారిపోయిన నేపథ్యంలో ఈ భూముల సంరక్షణకి రెవెన్యూ సిబ్బందితో పాటుగా పోలీసులకు కూడా రక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందుకోసం ప్రధానంగా దీన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లోనే చిక్కులు ఉన్న భూములు కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా సర్పకాసి భూములు అట్లాగే ప్రభుత్వ భూములు కూడా ఈ 2 జిల్లాల్లో చాలా ఎక్కువ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటుగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆవిర్భావం ఇది చాలా కాలంగా కేంద్రంతో జరుగుతున్న కసరత్తు. అది ఫైనల్గా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడాదిగా జరుగుతున్న కృషి ఫలించింది అన్న ఎంపీ వినోద్. స్మార్ట్ సిటీస్ ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువ వింటున్నాం స్మార్ట్ సిటీస్ అనే మాట. స్మార్ట్ సిటీస్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇప్పుడు స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్గా మారిపోయిందనే విషయం మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా. సో తెలంగాణలో కూడా 6 నగరాలని స్మార్ట్ సిటీస్గా చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. సో ఇలా ఎంపికైన నగరాలకు భారీగా నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఎంపికైతే. సో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వికారాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఈ 6 పట్టణాలని స్మార్ట్ సిటీలుగా రూపొందించడం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ స్మార్ట్ సిటీలుగా మారతాయో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ 6 చోట్ల రియల్ ఎస్టేట్ భూమి మాత్రం విపరీతంగా పెరిగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. సాక్షి తెలంగాణ ఇంటర్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జూన్ 2 నుంచి అంటే ఎప్పుడైతే 2 రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టుగా కూడా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సో తెలంగాణ ఇంటర్ బోర్డు ఇస్ నౌ ఎ రియాలిటీ. సో 2 రాష్ట్రాలు కూడా ఇంటర్ పరీక్షలు విడివిడిగా పరీక్షలను నిర్వహిస్తాయి. బట్ ఉమ్మడి పరీక్ష మాత్రం ఒకటే ఉంది. ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్ ఒకటే ఉన్న నేపథ్యంలో 2 ఇంటర్మీడియట్ బోర్డులు ఉంటే అలా అనే ఒక ప్రశ్న రాకమానదు. అయితే దీన్ని నార్మలైజేషన్ ద్వారా అక్కడ వచ్చిన మార్కులకి ఇక్కడ వచ్చిన మార్కుల్ని నార్మలైజ్ చేయటం ద్వారా ఇక్కడ ఎంసెట్లో ఇద్దరికీ న్యాయం జరిగేలాగా చూసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వార్త, బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు. ఇప్పటికే మనం చదువుకున్నాం 12 మంది దుర్మరణం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వార్త ఉంది. నిన్న కూడా మనం ఫీ రీయింబర్స్మెంట్ సందర్భంగా ఇంజనీరింగ్ పాఠశాలల్లో కొరబడుతున్న విద్య గురించి మాట్లాడుకున్నాం. ఐ థింక్ ప్రసాద్ రెడ్డి గారు గుంటూరు నుంచి ఈ విషయంకి సంబంధించి చాలా విపులంగా కూడా చెప్పారు మనతో. ప్రథమం అధమం 70% ఇంజనీరింగ్ విద్యార్థులు తొలి ఏడాదిలో ఫెయిల్. మనకు ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలు
అందులో ఉన్న సీట్లకు ఎన్ని సీట్లు ఉన్నాయి అంతమంది విద్యార్థులు లేని పరిస్థితి. ఆ చేరుతున్న విద్యార్థులకు కూడా సరైన విద్య అందటం లేదు అనేది ఒక కఠినమైన వాస్తవం. ఎందుకంటే 70% మంది గత 3 ఏళ్లుగా 2010, 11 నుంచి 12, 13, 13, 14 దాకా వరుసగా 3 సంవత్సరాల పాటు తీసుకున్న యావరేజ్లో 70% మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. దీనికి రీజన్స్ ఒకటి, కళాశాలల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవటం, అధ్యాపకుల కొరత కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, సరైన చదువు లేకపోవటం ఒక కారణం అయితే, రెండో కారణం ఫీ రీయింబర్స్మెంట్ ఉంది కదా అని అనేక మంది ఇంజనీరింగ్ వైపు వెళ్ళటం, నిజంగానే ఇంజనీరింగ్కి సంబంధించిన ఓరియంటేషన్ లేకపోవటం ఒకవైపున, ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి దానికోసం కష్టపడేంత శక్తి లేకపోవటం, ఈ 2 కారణాలతోటి అనేక మంది ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత చాలామంది ఇంజనీరింగ్ నుంచి డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఏ హయ్యర్ ఎడ్యుకేషన్లోనూ లేనంత మంది ఇంజనీరింగ్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ టైం. గత 6 నెలలుగా మనం ఇంజనీరింగ్కి సంబంధించి, ముఖ్యంగా 3 నెలలుగా ఇంజనీరింగ్కి సంబంధించి చాలా చర్చలు చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేసే ఒక ప్రయత్నం వీటన్నిటి నుంచి జరిగితే బాగుంటుందని మనందరం ఆశించాలి. న్యాయం కోసం పోరాటం, 5న ఆంధ్రప్రదేశ్ అంతటా ధర్నాలు, జగన్ రుణాల మాఫీ, పింఛన్ల సక్రమ పంపిణీ, తుఫాను బాధితుల కోసం పోరాటం, బాబు పుణ్యమాని రైతులు పంట బీమా కోల్పోయారు, హుదూద్ తుఫాను ప్రాంతాల్లో పర్యటించిన జగన్. పరిహారం పంపిణీ పర్యవేక్షణాధికారం జన్మభూమి కమిటీలకు, తుఫాను సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. రేపు సాయంత్రానికల్లా చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ఊత పదంగా మారిపోయింది. చిట్ట చివరి బాధితుడికి సాయం అనేది, చిట్ట చివరి బాధితుడికి సాయం అందేదాకా వైజాగ్ నుంచి కదలను అని చెప్పారు. బట్ ఆయన వచ్చేసారు. మళ్ళీ అటువంటి ఇంకొక ప్రకటన కూడా చేశారు. బట్ ప్రకటనల కంటే పనులు చాలా ముఖ్యం. ఇప్పటికీ వైజాగ్ తన ఏదైతే హుద్ తుఫాన్ బారిన పడి నష్టపోయింది, ఆ నష్టాల నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికీ అక్కడ కొద్ది గంటలు మాత్రమే కరెంట్ ఉంది. చాలా రోడ్ల మీద ఇంకా చెట్లు అలాగే పడున్నాయి. మనుషులు నడిచేందుకు మాత్రమే దారులు ఉన్నాయి. చాలా చోట్ల వాహనాలకు వెళ్ళే పరిస్థితి ఇంకా లేదు. అయితే సిటీ వైజాగ్ పరిస్థితి ఎలా ఉంటే, రూరల్ విశాఖ మరింత దారుణంగా ఉంది. రూరల్ విశాఖ అయితే బహుశా కోలుకోవటానికి, సిటీ వైజాగ్ కోలుకోవడానికి ఒక 2-3 నెలలు పడితే, రూరల్ వైజాగ్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుందనే ఒక అంచనా కూడా ఉంది. సో చిట్ట చివరి బాధితులు లాంటి మాటల కంటే కూడా నిజంగానే పనులు సక్రమంగా త్వరితంగా చేస్తే బాగుంటుంది. ఆళ్లగడ్డలో పోటీ చేయం, ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన శోభ ఆ తర్వాత ఎన్నికలో కూడా భారీ మెజార్టీతో గెలిచారు. బట్ అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ నేత శోభ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంది. అందుకని అక్కడ ఆళ్లగడ్డలో పోటీ చేయకుండా ఉండేందుకే టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. బట్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ శాఖ మాత్రం నిర్ణయం చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక వార్త, మావోయిస్టులపై గిరిజనుల తిరుగుబాటు. ఇక్కడున్న వార్త ప్రకారం ఒక గిరిజన గ్రామంలో ప్రభుత్వానికి అనుకూలుడన్న నెపంతో ఒక వ్యక్తిని కాల్చి చంపడంతో అక్కడ గిరిజనులు తిరగబడి ఇద్దరిని చంపారు. 2 మావోయిస్టులను కొట్టి చంపారు అనేది ఇక్కడి వార్త. బట్ ఈ వార్తలో నిజానిజాలు అనేవి ఎప్పటి వరకు మనకు తెలియటానికి టైం పడుతుంది. బట్ ఇప్పటికైతే ఇక్కడున్న వార్త ఇది. పేలియో ఛానల్ సాధ్యం కాదు. తెలంగాణ వాటర్ గ్రిడ్కి సంబంధించి గత 2-3 రోజులుగా వస్తున్న వివాదాలు, ముఖ్యంగా నీటిపారుదల సంఘ నిపుణులు టి హనుమంతరావు గారు ఏదైతే పేలియో ఛానల్ గురించి చేస్తున్నారో ఆ ఛానల్ ఇక్కడ వర్కౌట్ కాదు అని ఇక్కడ మరొక నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు గారు అంటున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించడం అనేది తప్పనిసరిగా చేయాలి అంత పెద్ద ప్రాజెక్టుని తీసుకునే ముందు. ఆంధ్రజ్యోతి, పిఆర్ఆర్సీ హెల్త్ కార్డులకు సీఎం సుముఖం. అధికారం ఉన్న మాపై నెపమా, ఏపీకి కూడా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఎవరి మీద నెపం పెట్టడం లేదు, నేను తెలంగాణను అభివృద్ధి చేశాను, నన్ను ద్రోహి అనటం సరైంది కాదు అంటూ చంద్రబాబు చెప్తున్నారు. ఒకరు పోతే 100 మందిని తయారు చేస్తాం, తెలంగాణలో టీడీపీని గెలిపించిన తర్వాతే ఇక్కడికి వెళ్తాం అంటూ ఆయన ప్రకటన చేశారు. కొత్త కొలువుల భర్తీ ఎప్పుడు, నిరుద్యోగుల ఆందోళన, టీఎస్పీఎస్సీ ఏది, కమల్నాథన్ లెక్క ప్రకారం 98,000
నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 కీలకమైన నినాదాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయం అందరికీ తెలిసిందే. నియామకాలకు సంబంధించి నిరుద్యోగులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సో టీపీఎస్సీ అనేది వాళ్ళ తెలంగాణలో చాలా తొందరగా రావాల్సిన ఒక సంఘం. ఎందుకంటే ఇప్పటికీ ఏపీపీఎస్సీ విభజన జరగలేదు. దాంతో ఇక్కడ తెలంగాణలో ఉద్యోగుల నియామకాల కోసం టీపీఎస్సీ లేకపోవడం. నిజానికి ప్రభుత్వం వచ్చిన కొత్తలోని టీపీఎస్సీకి సంబంధించి అనేక ప్రకటనలు చేసింది. బట్ 4 నెలలైనా దానికి సంబంధించి ఏమి ముందుకు జరుగుతున్నట్టుగా కనిపించడం లేదు. కారణాలు ఏమైనప్పటికీ కూడా. మరొక వార్త, పాతరేస్తా అనటం తెలంగాణ అమాయక భాష కాదు, అది దొరల గడీల అహంకార ప్రతిధ్వని. TV9, ABN ఆంధ్రజ్యోతి మీద ఉన్న నిషేధానికి సంబంధించి ఎంఎస్ఓలు దీన్ని నిషేధించిన దానికి ప్రతిగా ఈ 2 సంస్థలు కూడా చాలా కాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న ఇందిరా పార్క్ దగ్గర రోజంతా కూడా నిరాహార దీక్ష చేశారు. ఆ సందర్భంగా అనేక మంది హక్కుల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయవాదులు అక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేసినట్టుగా ఈ వార్త తెలియజేస్తుంది. ప్రాణాలు తీసిన బాణసంచా, ఇది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి. విశాలాంధ్ర ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన ప్రధానంగా తీసుకుంది. ఇక్కడ 15 మంది కూలీలు మరణించారు. రెండో వార్త, ఇకపై బొగ్గు గనుల ఈవేలం, భూముల రక్షణకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్. ఇవి ఇవాళ విశాలాంధ్రలో ఉన్న 25% ఆఫ్ ఫేజ్ 1. మిగిలినవన్నీ కూడా ఇవాళ ప్రకటనలే. దీపావళి వస్తుంది, దసరా నుంచి మనం దీపావళి దాకా చూస్తున్నాం. అన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఎక్కువ, వార్తలు తక్కువగా ఉంటున్నాయి. సో కాసిన వార్తలు చదివేసాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే మాట. కరెంటు కష్టాల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది యువ రైతులు తమ పొలాల్లో చేస్తున్న ఇన్వెన్షన్స్ గురించి మనం ఈ పూట మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం కరెంటు కష్టాల నుంచి బయటపడటం కోసం యువ రైతులు తమ పొలాల్లో చేస్తున్న ఇన్వెన్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా ప్రస్తుతం అటువంటి ఇన్వెన్షన్స్ గురించి మనం ఒక చిన్న కథనాన్ని చూద్దాం. దీన్ని చూడగానే తెలిసిన వాళ్ళు ఎవరైనా గానుగాని టక్కున చెప్పేస్తారు. కానీ ఇదో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. కరెంట్ తయారు చేయడానికి ఈ మాత్రం చాలంటున్నారు మీమ్ యూనిట్ తయారీదారులు. 2 ఎడ్లు లేదా దున్నపోతులు, ఒక మిషన్ ఉంటే మీ చేనులో కరెంట్ మోటార్కు కావలసిన కరెంటును మీరే తయారు చేసుకోవచ్చు. పైగా మిగిలిన కరెంటును పక్క వాళ్లకో ప్రభుత్వానికో అమ్ముకోవచ్చు. ఈ గానుగ నుంచి గంటకు 9.33 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. పొలాల్లో నీళ్లు తోడేందుకు ఉపయోగించే 5 HP మోటార్కు గంటకు 3.77 యూనిట్ల కరెంట్ సరిపోతుంది. కరెంట్ను నిల్వ ఉంచడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి గంటకు మిగిలిన 5.6 యూనిట్లను ప్రభుత్వానికో పక్క వాళ్లకో అమ్ముకోవచ్చు. ఇలా రోజుకు 4 గంటలు నడిపిన 22 యూనిట్లకు పైగా కరెంట్ మిగులుతుంది. ప్రైవేట్ కరెంట్ యూనిట్ కు 7 రూపాయల చొప్పున లెక్కగట్టిన రైతు అవసరం తీరగా 154 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. ఈ యంత్రం ఖరీదు సుమారు 2 లక్షల రూపాయలు. దీన్ని నిర్వహించడానికి 2 ఎడ్లు లేదా దున్నపోతులు, 100 చదరపు గజాల స్థలం ఉంటే సరిపోతుంది. పశు సంపదకు కొదవలేని తెలుగు నేలపై ఇదేం పెద్ద కష్టం కాదంటున్నారు ఈ యంత్రం తయారీదారులు. కరెంట్ కోతలకు జనం ఏదో రకంగా సర్దుకుపోయినా పంటలు మాత్రం ఎండిపోకుండా ఉండవు కదా. అవే జీవనాధారం అయిన రైతులు వాటిని కాపాడుకోవడానికి కొత్త మార్గాలు కనుక్కుంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడిలో ట్రాక్టర్కే జనరేటర్ అమర్చాడో రైతు. ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక 60,000 రూపాయలు వడ్డీకి తెచ్చి మరీ ఈ ఏర్పాటు చేసుకున్నాడు. ట్రాక్టర్ కు అమర్చిన జనరేటర్ నుంచి 1500 వోల్టుల కరెంట్ ఉత్పత్తి అవుతోంది. దానితో 5 HP మోటార్లు 2 నడుస్తున్నాయి. ట్రాక్టర్ గంట సేపు నడిస్తే 2 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతోంది. ఒక కరెంట్ మోటార్ గంట సేపు నడవడానికి 60 రూపాయలు ఖర్చు అవుతోంది. సేమ్ టెక్నాలజీతో ఎద్దుల్ని కట్టి తిప్పడం వల్ల 12.5 కిలోవాట్ కేవీఏ విద్యుత్ ప్రొడక్షన్ అవుతుంది. దీని నుండి 5 HP బోర్ రన్ చేయొచ్చు ఫార్మర్స్కి. తద్వారా ఏంటంటే ఈరోజు యానిమల్ ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతుంది. దాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం.
అండ్ రైతులకి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ పర్ఫార్మెన్స్ అవుతుంది. మరోవైపు కలబందతోనూ కరెంట్ తయారు చేయవచ్చని నిరూపించారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. విద్యుత్ గుణమున్న ఈ మొక్క గుజ్జులోకి జింక్, కార్బన్ చువ్వలను గుచ్చి ఎలక్ట్రోడ్లు లాగా వాడి కరెంట్ తయారు చేశారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో జరుగుతున్న టెక్నోజియన్ లో ఈ ప్రదర్శనకు మొదటి బహుమతి వచ్చింది. తీగలు లేకుండా కరెంట్ సరఫరా చేసే విధానాన్ని టెక్నోజియన్లో విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రదర్శించారు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ప్రాథమిక కాయిల్కు కరెంట్ అందజేస్తే దానిలో కలిగే విద్యుత్ అయస్కాంత తరంగాలను ఎలాంటి వాహకం లేకుండానే మరో కాయిల్కు అందజేస్తుంది. కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనం, ప్రత్యేకించి రైతులు ఎవరికి వాళ్ళు వేరే మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. కొత్త ఆవిష్కరణలు సంతోషకరమే అయినా అవి రైతులకు మరింత భారం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. సో పొలాల్లో జరుగుతున్న కొత్త ఇన్వెన్షన్స్ గురించి మాట్లాడటం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జగదీష్ బత్తుల. మనం ముందుగా చూసాం గానుగతో కరెంటు ఉత్పత్తికి సంబంధించి సో ఆ ఇన్వెన్షన్ చేసిన మెడాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ బత్తుల గారు. ఆయనతో పాటుగా సిహెచ్ యశ్వంత్ కుమార్, తెలుగు రైతు సమన్వయ కార్యదర్శి. సో జగదీష్ గారు, ఐ థింక్ విల్ స్టార్ట్ విత్ యువర్ మీ ఇన్నోవేషన్తో మొదలు పెడదాం. ఈ ఏదైతే ఉందో మీరు గానుగతో కరెంట్ ఉత్పత్తి చేయడం అనేది, ఇది ఆల్రెడీ ఎక్కడైనా ఫీల్డ్లో ఉందా? మీరు ఓన్లీ ఇంకా ఫ్యాక్టరీ స్థాయిలో మీ కంపెనీ స్థాయిలోనే ఉంది? ఎక్కడైనా ఫీల్డ్లో దీన్ని వాడుతున్నారా? ఫీల్డ్లో ఎక్కడ వాడడం లేదండి, ఇంకా లేదు. ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఇంతవరకు ఫీల్డ్లో ఎక్కడ వాడడం లేదు. దిస్ ఇస్ న్యూ ఇన్వెన్షన్. ఓకే. అండ్ ఇంతకుముందు ఇది మనకు అందరికీ తెలిసిన ప్రాక్టీసేనండి. అవును, ఒకప్పుడు సున్నంకి తర్వాత వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎవ్రీథింగ్ వి యూస్ ద యానిమల్స్ బేసికలీ. అదే యానిమల్ని వాటర్ జనరేషన్కి వై కాంట్ వి యూటిలైజ్. దానివల్ల ఏంటంటే ఈరోజు ఉన్న యానిమల్స్ ఏవైతే అంతరించిపోతున్నాయో దాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో దాని గురించి ఇన్వెన్షన్ వాట్ హ్యాపెన్. ఓకే, యానిమల్స్ అంతరించిపోతున్నాయని మీరే అన్నారు కదా. ఒకవైపు యానిమల్స్ అంతరించిపోతుంటే మీరు 2 లక్షల ఖరీదది గానుగ అవుతుంది అని చెప్తున్నారు. 2 ఎడ్లు ఇవాళ కావాలంటే ఒక సుమారుగా ఉండే 2 ఎడ్లు కూడా ₹1,00,000 కావాలి. సో అంత ఖర్చు పెట్టి ఒక రైతు చేయగలిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు యాక్చువల్గా అంటే 3 లక్షలకు ఒక సోలార్ పంప్ సెట్ వస్తుంది. పంప్ సెట్ వస్తుందండి. హౌ మచ్ ఎఫిషియన్సీ ఇట్ విల్ వర్క్ అనేది కూడా ఉంది దానిలో. దెర్ ఈస్ అ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకి గోసంపద ఉన్న ఏదైతే ఎడ్లు నడిచిన భూమి ఉందో అది ఇంతవరకు ఎప్పుడు సుభిక్షంగానే ఉంటుందండి. ఏమండి, ఇట్ ఈస్ వెల్అప్గా ఉంటుంది. బికాస్ భూసారం అనేది ఆవు నుండి వచ్చే ప్రతి ఐటము ఏదైతే ఉందో అది మనకి భూమి సారాన్ని పెంచుతుంది. అవును. అండ్ ఈరోజు రైతులు ఆత్మహత్యలు మీరు చేసుకుంటున్నారు అని మీరు చూస్తే మ్యాక్సిమం ఎవరికైతే ఆవులు లేవో ఎద్దులు లేవో వాళ్ళే చేసుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి సర్వైవల్ లేదు. దీని ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి సర్వైవల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో మీరు ఒక 3 లక్షలు ఇది మనం ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఒక ఎన్ని ఎకరాలకు, ఎంత కమతానికి ఇది మీకు సరిపోతుందని మీరు అనుకుంటున్నారు? ఇది 4 ఎకరాల దాకా సరిపోతుందండి. యూజువల్లీ 5 HP మోటార్ అని 4 నుండి 10 ఎకరాల దాకా సాగించవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయగలరా కొంచెం మీ ప్రాసెస్ గురించి, మీ ఇన్వెన్షన్ గురించి, ప్రాసెస్ గురించి, రెండింటి గురించి? ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఎనీ జనరేటర్ రిక్వైర్స్ అన్ ఆర్పిఎం అచీవ్ చేయడానికి వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ గేర్ బాక్స్, అదర్ ఐటమ్స్ ఉంటాయి. దానిలో ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ టు కంట్రోల్ ద బ్యాలెన్సింగ్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇట్. సో మీరు చెప్పిన ఏదైతే ఉందో, ఒకటి 4 గంటలు తిరిగితే ఎంత జనరేట్ అవుతుందని చెప్తున్నారు? 9.33 యూనిట్లు, 9 యూనిట్స్ జనరేట్ అవుతుంది. బట్ దానికి ఒకప్పుడు మనం అందరికీ తెలుసు సున్నం బట్టీలు ఇలాగే తిరిగేవి, అట్లాగే నూనె గానుగులు కూడా ఇలాగే తిరిగేవి. బట్ ఆ తర్వాత మనం మెషిన్స్కి మారిపోయిన తర్వాత అది ఆగిపోయింది. ఇది మోర్ లేబర్ ఓరియంటెడ్. ఇవాళ చూస్తే మన పల్లెల్లో చూస్తే ఒకటి పశువులు లేవు, అంత ఎక్స్పెన్సివ్. ఇవాళ పశువులు చాలా ఖరీదుగా మారే, మనుషుల కంటే కూడా పశువులు చాలా చోట్ల ఎక్కువ ఖరీదు. ఆ తర్వాత మనుషులు చాలామంది కావాలి. దాన్ని నడపడానికి ఒక నడిపేవాళ్ళు కావాలి, ఒక ఆపరేటర్ కావాలి, ఇద్దరు కావాలి. దానికి
సారీ. సో ఇంతమంది అవసరమై ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమైంది, ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ 100% సక్సెస్ కాకపోయినా ఎంతో కొంత నా వంతు ప్రయత్నం నేను చేద్దామన్న. మీరు స్వయంగా వ్యవసాయం చేస్తారా? ఏదండి? మీరు స్వయంగా వ్యవసాయం చేస్తారా? దీన్ని వాడి చూసారా మీరు? వాడంటే వ్యవసాయం చేయనండి, స్వయంగా అయితే వ్యవసాయం చేయను. బట్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ ద ఫార్మర్ అనేది ఇస్ అ థాట్. రైతులకు ఏం మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది చేశాను. ఓకే, యశ్వంత్ గారు, ఐ థింక్ ఇవాళ పవర్ అనేది ముఖ్యంగా ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, చాలా పెద్ద సమస్యగా ఉంది. అనేక చోట్ల నీళ్ల కోసం బోరులు వేసి అప్పులు చేసి చనిపోయేవాళ్ళు, అలాగో బోరు పడితే కరెంటు లేక మళ్ళీ అప్పులు పాలై లేదా పంట పోయి చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా ఉంది రెండు ప్రాంతాల్లో. సో అనేక చోట్ల ఇటువంటి ఇంటర్వెన్షన్స్ వస్తున్నాయి. మీరు ఒక రైతు సంఘంలో పనిచేస్తున్నారు, తెలుగు రైతు సంఘంలో, మీ దృష్టికి వచ్చినవి ఏమైనా చెప్పగలరా? సో మనం చూస్తున్నామండి, ఈ తెలంగాణ విషయం తీసుకుంటే 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటిలో వివిధ కారణాల్లో ఈ మధ్య కాలంలో పవర్ కూడా ఒక కారణం. అయితే ముందుగా మనం మాట్లాడుకోక ముందు బత్తుల జగదీష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు కనుక్కోబడిన ఈ నూతన ఆవిష్కరణ ప్రధానంగా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆయనకి ఉన్న ప్రేమ అనుకోండి, ఆర్థిక తపన అనుకోండి, వాటిని మనం ముందు అభినందించాలా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, రైతులకు ఎలా అందుతుంది. సో ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 8 గంటల 9 గంటల పాటు విద్యుత్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అసలు ఆ విద్యుతే లేదు. అఫ్కోర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక సఫిషియెంట్ లెవెల్లో ఉంది. మేబీ ఆ ప్లాన్ ఇంకా స్టార్ట్ కాలేదు, అవుతుంది. అయితే ఆత్మహత్యలు మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద రీజన్. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి వీరిలాంటి ఉత్పాదనలు అంటే నూతన ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ప్రోధి చేస్తాయి, అంటే వారికి సపోర్టింగ్గా ఉంటాయి. అయితే ఇవి ఎంతవరకు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. సో వీరు ఆవిష్కరించినటువంటి దీంట్లో పెద్ద ఎత్తున ఎడ్లు కావాల్సి వస్తాయి. సో మీరు 2007 నుంచి 2014 వరకు సెన్సెస్ చూస్తే 35 lakhs ఆడ్ ఉన్న ఎడ్లు, ఈ 42 lakhs ఉన్న ఎడ్లు ఈరోజు 32 lakhs, అంటే 7 yearsలో 10 లక్షల ఎడ్లు తగ్గిపోయింది. అట్లనే బైసన్స్ కూడా 5 లక్షలు ఉన్నాయి, కూడా 2.5 లక్షలు పడిపోయింది. అట్లనే వారిని డిస్కరేజ్ చేయడం కాదు, కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత వీటిని ఈ యొక్క ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ని ప్రభుత్వాలు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. వారిని ఎంతవరకు ప్రమోట్ చేయాలి అంటే నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, కానీ స్టేట్ లెవెల్లో కూడా వీరిని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఎన్డీఏ కూడా ప్రభుత్వం చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ఈ ఒక ఐడియాని ఇంక్యుబేషన్ అయిన తర్వాత దీన్ని యాక్సలరేషన్ తీసుకెళ్ళాలి. అంటే కమర్షియల్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళి దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడే అది నిజమైన వీరి ఆవిష్కరణలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సో ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేస్తే బాగుంటుంది. అంటే పర్టికులర్గా దీని గురించి మాట్లాడితే ఇది ఎంత నాన్ కమర్షియల్ అయితే అంత బెటర్ ఏమని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వల్లే మనం ఎంత దూరం వచ్చాము. అంటే ఆయన వెనక్కి వెళ్ళా ఉంటారు. ఏదైతే మనం ఒకప్పుడు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఉందో, సస్టైనబుల్ అగ్రికల్చర్కి వెళ్ళటమే ఒక మార్గం. ఆయన చెప్పినట్టుగా ఇవాళ పొలాల మీదకి పశువులు వెళ్తే సగం సమస్యలు తగ్గిపోతాయి. పశువుల బదులు ట్రాక్టర్లు తిరిగితేనే అనేక సమస్యలు వచ్చాయి మనందరికీ తెలిసిన విషయం. అయితే గో హెడ్. అంటే కమర్షియలైజేషన్ అంటే నేను మరీ వ్యాపారాత్మక ధోరణి అంటే లేదు, దీన్ని ప్రమోట్ చేసే విషయంలో కొంత కమర్షియల్ పార్ట్ ఉంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ చేయటం అనేది, ప్రభుత్వం నుంచి వీరికి సహకారం అందటము, వీరు సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటం అన్నీ కూడా లిటిల్ బిట్ కమర్షియల్. మరీ లాభాపేక్ష అనేది వారు దేంతో లాభాపేక్షతో చేశారా, లేకపోతే నిజమైన ప్రేమతో వ్యవసాయం మీద ఆర్తితో లేకపోతే రైతులను ఆదుకోవాలని చేశారనేది వారి స్వవిషయం. బట్ లిటిల్ బిట్ కమర్షియల్ ఫార్మాట్లోకి వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉభయ రాష్ట్రాల్లోనో లేదా తెలంగాణలోనో ప్రజలకు చేరాలంటే కొంత కమర్షియల్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళాలి. సో మరీ కమర్షియల్ అంటం లేదు, ప్రమోట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ప్రమోట్ చేయాలి. అది కొద్దిగా కమర్షియల్ ఫార్మాట్లో తప్పదు. అయితే దీన్ని అదే మళ్ళీ క్వశ్చన్కి వచ్చేసరికి ఎడ్లు తగ్గిపోతున్నాయి, దీనికి సబ్స్టిట్యూట్ కూడా ఉన్నాయి. ఇందాక మీరు రైజ్ చేశారు ఏమంటే సోలార్ పవర్ ఉంది కదా, అది 1 HP నేను చూశానండి, హైటెక్స్లో జరుగుతుంటే అప్పుడప్పుడు అగ్రిటెక్లో 1 HP మోటార్కి 1,20,000 1,10,000 సమ్ ఆర్డ్ ఉంటుంది. నేను స్వయంగా రైతులతో మాట్లాడుతున్నాడు, బాబు ఇది కొనుక్కోవచ్చు కదా అంటే వాళ్ళ సమాధానం చాలా విచిత్రంగా తమాషాగా ఉంది. అంటే నాకు 5 HP మోటార్ కావాలి, ఆల్మోస్ట్ అది 6 lakhs అవుతుంది. 6 లక్షలకు నేను వడ్డీకి ఇచ్చుకుంటే ₹2 చొప్పున 6 ఏళ్ళు 12,000 వస్తాయి. సో నాకు డీజిల్ దాని బదులు నాకు కరెంట్ వస్తూ ఉంటుంది, లేనప్పుడు నేను డీజిల్ జనరేటర్ తెచ్చుకుంటా కదా, 12,000 ఎందుకైతే అబ్బా
అంటున్నా. సో అసలు 6 లక్షలు ఉంటే ఇక్కడ అది కూడా అంటే కొద్దిగా సబ్సిడీ వస్తుంది కదండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 35% ఇస్తుంది, 15% ఇస్తుంది. తర్వాత మనకున్న అంటే ఇండివిజువల్గా రిజర్వేషన్ కేటగిరీ బట్టి కూడా 70% వరకు వస్తుంది. సో హౌఎవర్ వీరి ప్రయోగాలు వీరి ఆవిష్కరణలు మనం అభినందించాలి. ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గిపోతున్నాయి. ఆ తర్వాత థర్మల్ పవర్ మీద అనేక ప్రజా సంఘాలు ఎత్తున వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. హైడల్ పవర్ మీద చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ మీద చేస్తున్నారు. సో రెన్యూవబుల్ ఎనర్జీస్ని మనం ఆల్ ద టైం మనం ప్రమోట్ చేయాలి. వారి ఆవిష్కరణలకి నో డౌట్ అబౌట్ ఇట్. వారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం యొక్క సహకారం ఎలా తీసుకుంటారు అనేది ప్రధానమైన విషయం. ఆ తర్వాత ఇంకో దాని విషయానికి వస్తే ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ 2 ప్రభుత్వాలు ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ అని మీరు వినే ఉంటారు. అవంతా కూడా సాఫ్ట్వేర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఏ మెకానికల్లో లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వైపు కూడా చేస్తే బాగుంటుంది. పెద్ద ఎత్తున స్టార్టప్ విలేజెస్, ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్. అంటే ఈ సాఫ్ట్వేర్ ఒకటే కావాలి, కానీ సాఫ్ట్వేర్ ఒకటే మాత్రం జనాల్ని ఆదుకోదు. అన్ని రంగాలు కావాలి. సో ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ని, స్టూడెంట్స్ని మేము ఇందాక ఆ ప్రోమోలో చూపించారు. కలబంద నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీకి విద్యార్థులు. అలాగనే విజయవాడ విద్యార్థులు కూడా వితౌట్ కేబుల్ కూడా ఎలక్ట్రిసిటీని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇన్నోవేషన్స్. ఇవే కాదండి, మనము విలేజెస్లో కూడా తీసుకోవాలి. మనము హైలీ టెక్నికల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళ నిత్యావసరాల గురించి చిన్న చిన్న పరికరాలతో ఎక్స్ట్రాడినరీ ట్రెడిషనల్ నాలెడ్జ్తో కొత్త పరికరాలు కనుక్కుంటారు. అంటే విలేజెస్లో కాలుతో తొక్కే పంపులు, సైకిల్ ఆపరేటెడ్ వాటర్ పుల్లింగ్ మిషన్స్ అనుకోండి, మోటార్ బైక్కి ఫ్లో అటాచ్ చేసి చేయటము, ఇవన్నీ కూడా అద్భుతమైన ఆవిష్కరణ. నిజానికి ఒక యువ రైతు ఇంట్లో ఉండి మోటార్ ఆన్ చేసుకోవడానికి సెల్ ఫోన్ తో చేస్తున్నాడు. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వితౌట్ గివింగ్ ఎనీ రైట్స్ దాన్ని పికప్ చేసి ఏసీ మీరు అన్నట్టు అది కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. అవును, అది రైతులు వాడలేదు, కానీ ఒక మల్టీనేషనల్ కంపెనీ పికప్ చేసేసి వాడేస్తుంది. అలా వాళ్ళ చేతిలో పడకుండా కమర్షియల్ అంటే ప్రజలకు తెలిసే విధంగా ప్రమోట్ చేసుకుంటే, అంటే వీళ్ళ ఆవిష్కరణలు, వీళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉందండి దాంట్లో. ఇంకో విషయం కూడా చెప్పాలంటే, వీళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళ యొక్క అంటే అద్భుతమైన తెలివితేటలు పెట్టారు కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి తీసుకురావాలి. ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి తీసుకొచ్చినప్పుడు కమర్షియల్ ఫార్మాట్ తప్పనిసరిగా వాళ్ళు కమర్షియల్గా చూసుకుంటారు కదా. వాళ్ళు కూడా ఒక ఇంత ఆవిష్కరణ చేసినప్పుడు ఎంతో కొంత లాభం చూసుకుంటారు కదా. సో అంత పార్ట్ వరకే నేను కమర్షియల్ అని చెప్పాను, కానీ మరీ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఎక్కువ రేటు పెట్టాలని నేను అనుకోను. బట్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు తీసుకుంటారని కూడా నేను అనుకోను. వాళ్ళకు ఇందులో పెద్దగా లాభం ఉండదు, వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి జగదీష్ గారు, మీరు దీన్ని ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్టున్నారు కదా గత 2 రోజులుగా. ఎట్లా ఉంది దీనికి రెస్పాన్స్? ఎట్లా ఉంది? రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. అందరు రైతులు బాగా చాలా ఊర్లో దూరం నుండి వచ్చి చాలా కంగ్రాట్స్ చెప్పి దే ఆర్ రెడీ టు టేక్ ఇట్ ఆఫ్. వాళ్ళ ప్లేస్లో పెట్టమని చెప్తున్నారు. దే వాంట్ టు టేక్ ఇట్ ఆఫ్. చాలా వరకు చాలామంది తీసుకుంటాం ఇమీడియట్గా, వీల్ గివ్ యూ చెక్స్ అని చెప్పేసి వచ్చారు. ఐ సెడ్ నో, ఇప్పుడు కాదు, మేము విల్ కమ్ టు యువర్ విలేజ్ దెన్ తీసుకుంటామని చెప్పాం. అట్ ది సేమ్ టైం ఇందాక వారు అన్నట్టు ఈరోజు తెలంగాణకి పవర్ షార్టేజ్ ఏదైతే ఉందండి, 2500 నుండి 3000 మెగావాట్ల దాకా ఉంది. యాక్చువల్గా ఉచిత కరెంటు రూపంలో మనకి ఈచ్ 5 HP బోరే, ప్రతి రైతుకి ఉన్నది 3.5 HP బోర్, అంటే 3.73 యూనిట్స్ కాలుతుంది పర్ అవర్. యావరేజ్గా 4 గంటలు నడుపుతారు. ప్రతి విలేజ్లోనూ 200 నుండి 300 మంది ఫార్మర్స్ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణ స్టేట్లో తీసుకుంటే 9448 విలేజెస్ ఆర్ దేర్. 28 లక్షల చేంజ్ ఫార్మర్స్ అదే. అలా కంపేర్ చేస్తే 10,752 మెగావాట్లు ఉచిత కరెంట్ రూపంలో ఇస్తుంది. దిస్ ఐఎమ్ సేయింగ్ అప్రాక్సిమేట్లీ, ఎక్కువ ఇస్తుండొచ్చు, నేను 4 గంటలు తీసుకున్నాను. సో 10,752 మెగావాట్లు ఇఫ్ రైతు ఓన్గా చేయగలిగితే దట్ ఈస్ 100%. ఈరోజు 7,000 మెగావాట్లు మిగులు కరెంట్లోకి వస్తాం మనం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారంటే, మనం టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి పనిచేయడం మానేసాం. టు బి ఫ్రాంక్, అది రైతులకు వర్తించదులేండి, మిగిలిన అందరికీ వర్తిస్తుంది. అంటే ఇట్స్ జనరల్, అందరికీ కామన్గా వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు మొబైల్ వచ్చింది, మన నెంబర్ మనకు గుర్తుండడం లేదు, ఒకప్పుడు 100 నెంబర్లు గుర్తుండే. టెక్నాలజీ ఈజ్ కిల్లింగ్ ద ఓవరాల్ సినరీ. ఎందుకంటే ఈరోజు బోర్లు వచ్చాయి, సుఖానికి అలవాటు పడ్డారు. బోర్ స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుందని. అంతకుముందు పవర్ ఉండింది, చేశారు, ఓకే. బట్ దాని ఉచిత కరెంటు ద్వారా మనం ఎంత బోర్కి రాకముందున్న బావుల వ్యవసాయం ఏదైతే ఓపెన్ వెల్స్, అప్పుడు మీకు
40 అడుగులు 30 అడుగులు 20 అడుగుల్లో మీకు నీళ్లు పడేవి. ఇప్పుడు 500 అడుగుల్లో మీరు బావుల నుంచి నీళ్లు తీయటం సాధ్యం కాదు. అంటే దానికి ఆల్టర్నేటివ్ అయితే ఆలోచించాలి కదా, దాని మీద డిపెండ్ అయ్యి ఉండిపోవడం కాదు కదా. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఉచితంగా ఇస్తుంది అని మనం కూర్చుంటే దట్ ఈస్ నాట్ ట్రూ. ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇస్తున్నది చాలా తక్కువ అండి. మన పక్కనున్న బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్తో పోలిస్తే కూడా మనం చాలా 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 ఐ మీన్ 100 చాలాలు చెప్పాలి, అంత తక్కువ మనం ఇస్తున్నాం. అక్కడ 20% పైగా మనకు రైతులకు సబ్సిడీ ఇస్తే ఇక్కడ 2% కూడా రావట్లేదు. అందుకోసం మన రైతులు లక్షల్లో చనిపోతున్నారు దేశవ్యాప్తంగా, వందలు వేలు కాదు లక్షల్లో దేశవ్యాప్తంగా చనిపోతున్నారు. సో రైతులకు మనం ఉచితంగా వస్తుంది ఏదైనా ఇస్తున్నాం అనుకోవటం భ్రమ. ఇవాళ మనం మిడిల్ క్లాస్, మీరు నేను యశ్వంత్ అందరూ మనం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సబ్సిడీతో పోలిస్తే రైతుకు వెళ్తున్న సబ్సిడీ చాలా చాలా తక్కువ. మనం దాన్ని గుర్తించడానికి సిద్ధపడం. మనం ఎవ్రీ మంత్ గ్యాస్ సిలిండర్ మీద 800 రూపాయల సబ్సిడీ తీసుకుంటాం, సంవత్సరానికి 8000 రూపాయల సబ్సిడీ మనం అందరం తీసుకుంటాం. రైతుకు అంత సబ్సిడీ రావట్లేదు. చాలామంది రైతులు ఇప్పటికీ గ్యాస్కే కన్వర్ట్ కాలేదు. సో లెట్స్ నాట్ సే దట్. ఓకే రైట్. మీ ఇన్నోవేషన్కి ఒకటి ప్రజల వైపు నుంచి ఆసక్తి కనపడుతుంది అని చెప్తున్నారు. ప్రభుత్వాల వైపు నుంచి ఇట్లాంటి ఇన్నోవేషన్స్కి ఎంతవరకు సహకారం ఉంది? వీఆర్ కన్సల్టింగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఆల్రెడీ మా ప్రపోజల్స్ ఇచ్చున్నాము. ఎంతవరకు వాళ్ళు రెస్పాండ్ అవుతారో చూడాలి. ఓకే. వాట్ ద 6 months వీఆర్ ట్రయింగ్ విత్ ద గవర్నమెంట్. వీ హ్యావ్ గివెన్ అవర్ ప్రపోజల్. అట్ ది సేమ్ టైం దీనికి గవర్నమెంట్కి ఇచ్చిన ప్రపోజల్ కూడా వేరేలా ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 3.73 యూనిట్స్ ఏదైతే 5 HP బోర్కి మనకి అవసరం ఉంటుందో దీని ద్వారా ఈ మిషన్ ద్వారా 9.33 యూనిట్స్ ఏదైతే అవుతుందో 5.6 ఎక్సెస్. There is a provision in the government. అమ్ముకునే అవకాశం లేదులేండి మనకు. ప్రొజెక్షన్ మనకు లేదు. ఏ పక్క రైతు దాన్ని 7 రూపాయలు పెట్టి కొనుక్కుంటారని మనం ఆశించకూడదు దాన్ని. అదే అంటే దట్ 5.6 యూనిట్స్ ఎక్సెస్ జనరేషన్ ఏదైతే ఉందో there is a provision in the government itself, net metering అనే ఒక ప్రొవిజన్ ఉందండి. ఆ ప్రొవిజన్ యాక్టివేట్ చేసుకోగలిగితే ఈ 5.6 యూనిట్స్ వెళ్ళిపోతాయి. ఈ రోజు వరకు గవర్నమెంట్ దానికి క్యాష్ రూపంలో ఏమీ ఇవ్వడం లేదు. అవును. గ్రీన్ బ్యాంక్లో యూనిట్స్ ఉండిపోతున్నాయి. వాట్ వీఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ టు గివ్ 5 rupees అట్లీస్ట్. యూ ఆర్ పర్చేసింగ్ ఎట్ 7 rupees or 8 rupees. గివ్ 5 rupees. లెట్ us క్రియేట్ ఎ క్లస్టర్ టు ద విలేజ్. విలేజ్కి ఒక క్లస్టర్ క్రియేట్ చేద్దాం. ఒక 5 రూపాయలు క్లస్టర్కి ఇవ్వండి. ఎందుకు ప్రతి ఒడికి ఇవ్వడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అవును. మేనేజ్మెంట్ అనేది అంత ఈజీ కాదు. ఒక క్లస్టర్ క్రియేట్ చేద్దాం. అక్కడ ఒక 3-4 క్రియేట్ చేసి ఆ విలేజ్కి దానికి 5 రూపాయలు ఇవ్వండి యూనిట్కి. ఆల్ దిస్ మేనేజ్మెంట్ విల్ బి టేకెన్ కేర్ బై ద క్లస్టర్. క్లస్టర్కి 10 రూపాయలు వదిలేద్దాం, రూపాయన్నర విలేజ్ డెవలప్మెంట్కి వదిలేద్దాం, 3 రూపాయలు రైతుకి ఇద్దాం. అవును. అట్లీస్ట్ ఆ పశువులను పోషించడానికి ఖర్చు అయినా వస్తుంది. అది 3000-4000 రూపాయలు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దీని ద్వారా ఎక్సెస్ జనరేషన్ ద్వారా పశువులకి ఫీడింగ్కి అయినా సరే వాటిని పోషించడానికైనా సరే వస్తుంది. సో ద కీ ఇందులో ఈ పర్టికులర్ ఇన్నోవేషన్స్లో నిజానికి మనం వేరేవన్నీ చూసాము, కలబంద నుంచి పవర్ తీయటం కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, బట్ ఇందులోకి పశువులు అనేవి మీరు ఇంతకుముందు యశ్వంత్ చెప్పారు, వెరీ ఇంట్రెస్టింగ్. ఒక యంగ్ ఫార్మర్కి ఆ విషయం తెలిసి ఉంటాం అనేది, ఎందుకంటే భారతదేశంలో చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవం అది. ఈ దేశంలో డొమెస్టికేటెడ్ యానిమల్స్ సంఖ్య ముఖ్యంగా ఏదైతే ఫామ్ యానిమల్స్ అంట వాటిని, ఫామ్ యానిమల్స్, స్మాల్ రూమినెంట్స్ సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది దేశంలో. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళడానికి అదొక కీలకమైన కారణం. బట్ దాన్ని గుర్తించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ మనకు పశువులు అంటే పాల కోసం మాత్రమే, వ్యవసాయానికి పశువులు అనేది తీసేసాం. అంటే ఏదైతే ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ ఉందో, పశువులు, మనుషులు, భూమి, ఆహారం, ఈ 4గిటి మధ్య ఉన్న ఒక సంబంధం పూర్తిగా నాశనం అయిపోయింది. సో ఆయన అన్నట్టుగా మళ్ళీ పశువులు భూమి మీదకి వెళ్తే అదొక మంచి పరిణామం. బట్ మీకు అనిపిస్తుంది అది వెళ్ళే అవకాశం ఉందని? నేను వారిని నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోకుండా ఉంటే నేను చెప్తాను. ఛాలెంజింగ్, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్స్ అనమాట. మన గవర్నమెంట్ సెన్సెస్ తీసుకుంటే 2007 నుంచి ఇప్పటి వరకు చాలా తగ్గిపోతున్నాయి. మీరన్నట్టు కేవలము పశువులను కూడా కమర్షియల్గా అంటే దాని నుంచి ఆదాయం తీసే విధంగా మనం చూస్తున్న పశువుల సెన్సెక్స్ కూడా పాల మిల్కింగ్ యానిమల్స్ పెరిగినాయి. అవి పెరిగినాయి. బర్రెలు కూడా మిల్కింగ్ యానిమల్స్ పెరిగినాయి. డ్రాట్ యానిమల్ అంటారు, అంటే కష్టపడి పనిచేసి డ్రాట్ యానిమల్ తగ్గిపోతుంది. అంటే దానికి మళ్ళీ మెయింటెనెన్స్ కావాలండి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఇస్ ఏ కల్చర్, అంటే వారసత్వంగా కొత్త సంస్కృతి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఈరోజు ఒక యంగ్ హూ ఎవర్ కల్టివేటింగ్ ద క్రాప్ ఆర్ అగ్రికల్చర్లో ఉన్న యంగ్ బాయ్ని తీసుకొని, బాబు నీకు ఎద్దుల ద్వారా పొలం దున్నటం వచ్చా లేక ట్రాక్టర్ ద్వారా పొలం దున్నటం వచ్చా అంటే హీఈస్ వెల్ వర్స్డ్ విత్ ట్రాక్టర్ ఆపరేషన్స్ ఓన్లీ. సో మన కల్చరే, అంటే వ్యవసాయం అనేది తరతరాలుగా పెద్దల నుంచి మనకు సంక్రమిస్తున్న ఒక సంస్కృతి. కానీ ఆ సంస్కృతిలో ఇది కట్ అయిపోయింది. 10,000 ఏళ్ల సంస్కృతి కేవలం 25 ఏళ్లలో పోయింది.
బహుశా నెక్స్ట్ 10 years తర్వాత ఎవరైనా ఎడ్లు దున్నటం అనేది మ్యూజియంలో చూస్తామేమో బహుశా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కూడా మీకు ఎద్దులు అనేవి పందాల్లోనూ ఈ ఎడ్లు గెలుచుకున్నాయి, మీకు దీనికి ఇన్ని ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక గొప్పగా చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు అది కామన్. ఆ తర్వాత కమింగ్ టు ద పాయింట్, ఎస్పెషల్లీ విలేజెస్లో ఎవరు ఎడ్లు మెయింటైన్ చేస్తారంటే పెద్ద రైతులు చేయట్లేదండి. ఎవరంటే చిన్న రైతులు, వాళ్ళు కూడా అంటే టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులు, వాళ్ళు కూడా ఖాళీ అంటే వాళ్ళ వ్యవసాయం అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఎద్దులతో వ్యవసాయం ఉందో వాళ్ళు మాత్రమే మిగతా రైతులకి సాయం చేస్తూ రెంట్ చేస్తున్నారు. కానీ పెద్ద రైతుల దగ్గర ఎడ్లు లేవు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అది నిజం, మాది ఊరే. సో నేను కూడా వ్యవసాయం చేస్తాను. సో ఐఎమ్ వెరీ క్లియర్, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు కూడా మిగతా ఖాళీ టైంలో మట్టి తోలటము అవన్నీ చేస్తున్నారు. సో ఇది పెద్ద డ్రాబ్యాక్ ఈ ఇన్వెన్షన్కి. మీరు ఏదైనా సబ్సిడీల కోసం ట్రై చేయండి, లేకపోతే రైతు అనేది గుర్తించడానికి ఎన్ని కాళ్ళ రైతు అనేవాళ్ళు, అంటే నీకు 10 కాళ్ళ రైతు, నీకు ఎన్ని నాగళ్ళు ఉన్నాయనే దాన్ని బట్టి నీ స్టేటస్ అనేది 2 ట్రాక్టర్ల రైతు అనుకోవాల్సి వస్తుంది, 4 పంపు సెట్ల రైతు. అప్పుడంటే 2 కాళ్ళ జతల ఎడ్లు, 2 కాళ్ళ ఎడ్లు, తర్వాత జీతగాళ్ళు కూడా అనేవాళ్ళు. 5 మంది జీతగాళ్ళు, 4 జతల ఎడ్లు, పై మనిషి కూలీలు పిలవడానికి. సో దట్స్ హౌ ది పల్లె వాతావరణం అలా ఉండేది. కానీ ఇప్పుడు అంతా ట్రాక్టర్స్ వచ్చి మెకనైజేషన్, ఇంకా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది కూడా. పెద్ద పెద్ద హార్వెస్టర్లు ఒక్కోటి 25 లక్షలు 50 లక్షలు అవుతాయి. దానికి మళ్ళా రైతులందరినీ సంఘాలుగా పెట్టి ఆ సంఘాలకి ఇది అటాచ్ చేసి వాళ్ళకి లోన్ ఇచ్చేస్తున్నారు. సో బట్ ఇంకొకటి, హార్వెస్టర్స్ కూడా యాంటీ యానిమల్స్. అంటే అవి కేవలం హార్వెస్ట్, మనందరికీ తెలుసు వరి పొలం అనేది మన కింద నుంచి కోసం పైన కొట్టి ఈ గడ్డి పశువులకు వెళ్తుంది, స్టెమ్ అనేది పశువులకి. బట్ హార్వెస్టర్ నుంచి వచ్చేది పనికిరాదు, చిన్న పీసెస్ అవుతుంది. సో మనకు అది ఆ తర్వాత భూమిలో దాన్ని తోసేయాల్సిందే తప్ప దాన్ని పశువులకు పనికిరాదు. హార్వెస్టర్స్ కూడా యాంటీ యానిమల్స్. ఒక్కొక్క ట్రాక్టర్ 5 ఎడ్లని రీప్లేస్ చేస్తుంది అనేది ఒక అధ్యయనం. సో అందుకే కదండి ఇప్పుడు బంజరు భూములు పోయినాయి, ఎద్దులకి కావాల్సినటువంటి మేత దొరకటం లేదు. అది కూడా మనం గాడ్రేజ్ ఆగ్రోవెట్ అనో, సారీ కంపెనీ పేరు చెప్పొద్దు, ఏదో కంపెనీ నుంచి వాటికి కావాల్సిన దాణాలు కొనుక్కొని మరి వాటికి పెడతారు. బంజరు భూములు కూడా తగ్గిపోయినాయి, అంటే గడ్డి దొరకటం లేదు. దాన్ని మళ్ళా ఊరు సికముల భూములు అంటుంటారు తెలంగాణలో. సో అవన్నీ కూడా ఎవరికోళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ భూములు పశువులకు గడ్డి పెట్టే భూములు కూడా లేవు. సో మన సమస్య ఏంటంటే, మనం సంస్కృతి చెడిపోయింది, విదేశాల నుంచి వచ్చి ఆ సంస్కృతి పోయింది, ఈ సంస్కృతి పోయింది అంటున్నారు. కానీ ఈ దేశానికి 10,000 సంవత్సరాలుగా వచ్చిన ఒక సంస్కృతి, కల్చర్, అగ్రికల్చర్ నాశనం అయితే మాత్రం మనకు అది ఇష్యూ కాకపోవడం అనేది మన ముందున్న పెద్ద విషాదం. బహుశా ఐ థింక్ ఒక యంగ్ ఫార్మర్ కూడా దీన్ని గుర్తించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఈ విషయం గురించి మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. కొన్ని కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం ఖమ్మం నుంచి మేడం, శ్రీనివాసరావు మేడం. చెప్పండి శ్రీనివాసరావు గారు. మేడం ఇప్పుడు అక్కడ మా స్టూడియోలో ఉన్న భక్తుల జగదీష్ గారు మేడం కనిపెట్టింది చాలా అభినందనీయం మేడం అది. ఓకే. కానీ అది ఆచరణలో కష్టం మేడం, ఎందుకంటే ఇప్పుడు ఆ మిషన్కి 2 గంటలు ఖర్చు అవుతున్నారు మేడం. అవును. అట్లనే ఆ ఇద్దరికి కూడా కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి మేడం. అవునండి. ఆ 3 లక్షలు రైతులు పెట్టుకోలేరు మేడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అవునండి. ఇంకో విషయం మేడం, ఈ కరెంట్ కష్టాలంటే గవర్నమెంట్ కూడా మేడం ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ చేయాలంటే కొత్త ప్లాంట్లు కట్టాలి మేడం, పవర్ ప్లాంట్లు. దాని నుంచి రైతుల నుంచి సామాజికవేత్తల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది మేడం. థర్మల్ పవర్ ప్లాంట్లు, ఐడల్ పవర్ ప్లాంట్లు కూడా. అవునండి. ఇప్పుడు గవర్నమెంట్ కడతాను చూస్తుంది కానీ ఇట్లా వ్యతిరేకత వస్తుంది మేడం. పొలాలు పోతాయి, వాతావరణ కాలుష్యం అయ్యిద్దని. అవునండి. హైడల్కి కాదు, థర్మల్కి అవుతుంది. అవును, మీకు ఖమ్మం జిల్లా మీకు తెలుసు, మీరు కొంచెం ట్రావెల్ చేసి 100 కిలోమీటర్ల కిందకి వెళ్తే మీకు తెలుసు అక్కడ ఎంత పొల్యూషన్ ఉందో. అవును. అయితే ఇప్పుడు రైతులు కూడా గొడవ పెడతారు, కరెంట్ లేని ఎట్లా మేడం? ఇప్పుడు గవర్నమెంట్ పవర్ ప్లాంట్ కట్టాలని వస్తుంది మేడం, నా కరెంట్ కావాలి మేడం. కరెంట్ కావాలన్నప్పుడు ఏదో ఒక రైతులు ఏదో ఒకటి నష్టపోవాలి మేడం, నష్టపోతేనే కరెంట్ వస్తుంది. అది ఇది కావాలంటే కరెంట్ రాదు కదా మేడం. ఇంకో విషయం మేడం, మన స్టూడియోలో మేడం ఇప్పుడు అపోజిషన్ ఉన్న నాయకులు ఒక రకంగా మాట్లాడతారు మేడం, అధికారులకు వచ్చిన ఒక రకంగా మాట్లాడతారు మేడం. మేడం ఇంకో ఇదే టాపిక్ మీద మేడం రాజకీయ నాయకుల్ని, సామాజికవేత్తల్ని కూర్చోబెట్టే ఒక టాపిక్ పెడితే బాగుంటుంది మేడం. పవర్ ప్లాంట్ లేదు, కరెంట్ రాదు మేడం. ఓకే, తప్పకుండా మనం పవర్ గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం, పవర్ ప్రొడక్షన్ గురించి. బట్ మనకు ఇక్కడ ముఖ్యంగా రాయలసీమలో విండ్ పవర్ అనుకోండి ఎక్కువ అవకాశం ఉంది. తెలంగాణలో సోలార్ పవర్కి కూడా అవకాశం ఉంది. ఈ రెండు కూడా పొల్యూషన్ని కలుగజేయని
పవర్ జనరేషన్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి మనకు జెన్కో నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది కూడా. ప్రతి మండలానికి ఒక 5 మెగా యూనిట్ల సోలార్ పవర్ యూనిట్ని పెడితే అది కేవలం 30 కోట్లలో అయిపోతుంది. ఒక్కొక్క మండలానికి ఆ చుట్టూ ఉన్న వాటిని అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. అవునండి, అది దాంట్లో అంటే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఏంటంటే ఎందుకు థర్మల్కి న్యూక్లియర్కి హైడల్ కింద పోతారంటే ఖర్చు తక్కువ అని చెప్పి. ఈ ఏమంటారు ఎలక్ట్రోలైట్ సెల్స్ ప్యానల్, సోలార్ ప్యానల్స్ మనం మామూలుగా వాడుక భాషలో చెప్పుకుంటాము. వీటికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు బహుశా. అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, ఎక్కువ ప్లేస్ కావాలి. అందుకోసం ద కీ స్మాలర్ యూనిట్స్. 5 కీ అనేది స్మాలర్ యూనిట్స్. ఇప్పుడు అంటే ఇది ముందు పల్లెల్లో కన్నా పట్టణాల నుంచి ప్రారంభిస్తే బాగుంటుందండి. ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి, పైనంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ సోలార్ ప్యానల్స్ పెట్టి దాని నుంచి పవర్ జనరేట్ చేయడం వల్ల కొంతవరకు మనం పవర్ షార్టేజ్ని అధిగమించవచ్చు. పల్లెల్లో స్థలాలు లేవు మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఉన్నంత ఓపెన్ రూఫ్ టాప్ స్థలాలు లేవు. ఒక మెగావాట్ నేను చెప్పేది 5 మెగావాట్లు అంటే 1 మెగావాట్ ఏర్పాటు చేయడానికి 5 ఎకరాల ప్లేస్ కావాలి, 5 ఎకరాల భూమి కావాలి. సో 30 ఎకరాల భూమి ఒక మండలంలో సేకరించడం పెద్ద కష్టంగా. అది ఇవాళే మనం చూసాం, తెలంగాణ సర్కార్ దగ్గర 3 లక్షల ఎకరాల భూమి ఉందట. దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుందండి, హీట్ జనరేట్ అవుతుంది. సోలార్ ప్యానెల్స్ రిఫ్లెక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఈ రోజున్న కమర్షియల్ బిల్డింగ్స్ వల్ల మన ఎన్విరాన్మెంట్ పాడైంది. దానివల్ల అనాలిసిస్ ఉంది ఆల్రెడీ. ఓకే, సో ప్రతిదానికి ఒక ఇష్యూ ఉంది. లెట్స్ గో బ్యాక్ టు ద బేసిక్స్. ఎడ్లను తీసుకొచ్చుకొని పొలం దున్నుకొని పని చేసుకుందాం, సో దట్ భూమి సారంగా ఉంటుంది, భూమిలో సారం పోకుండా ఉంటుంది. సో అయితే చాలాసార్లు మనం ఇవి చూస్తుంటాం. మనం ఈ పిల్లలు ముఖ్యంగా యువ రైతులు చాలామంది ఇన్నోవేషన్స్ చాలా చేస్తూ ఉంటారు. బట్ అవన్నీ మనకు ఒక ఎగ్జిబిషన్కో ఒక పత్రికలో ఒక వార్తకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. ఆ తర్వాత అవి ఎక్కడ ఫాలో అవుతున్నట్టుగా కనిపించదు. ఎందుకు జరుగుతుందంటారు ఇది? లేదండి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అని ఉంది, తర్వాత వాళ్ళ హనీబీ నెట్వర్క్ అని కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అయితే అదే మళ్ళీ అంటే అది మండలానికో కొన్ని విలేజెస్కి మాత్రమే అవుతున్నాయి. అంతెందుకండి, మీరు కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఎవరు దొరకటం లేదు. కొబ్బరి చెట్లు దొరకకపోతే కేరళ కోకోనట్ బోర్డు ఒక అపరాటస్ కనుక్కుంది. పెద్ద ఎత్తున మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు చెట్ల నుంచి కాయలు తీసే వాళ్ళు ఎక్కువ మహిళలే ఉన్నారు. ఒక చెట్టుకి 15 నుంచి 20 రూపాయలు ఇస్తారు. 1 నిమిషంలో చెట్టు ఎక్కచ్చు, 1 నిమిషంలో దిగొచ్చు. అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పొద్దున పూటే కొయ్యాలంట కాయలు. ఐ డోంట్ నో ద సైంటిఫిక్ రీజన్ వాట్ ఇట్ ఈస్. సో అట్లా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో కొన్ని అపరాటస్ ద్వారా అవి వాడుకలో ఉన్నాయి, చేస్తున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా కొంత నెట్వర్క్ ద్వారా చేస్తుంది. కొన్ని ఐ థింక్ టీసీఎస్ అనుకుంటాను, టీసీఎస్ కూడా కొన్ని విలేజెస్ దత్తత తీసుకొని స్మార్ట్ విలేజెస్ అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్న కొత్త ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో అండి, కంప్లీట్గా నెగ్లెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. గవర్నమెంట్లో ఒక శాఖ ఉన్నది, సో దానికి ప్రమోట్ చేస్తున్నది. అందులో ఇప్పుడున్న ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని పెద్దగా చెప్తున్నారు. ఆ తర్వాత స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కూడా వచ్చింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ కూడా 10,000 కోట్లు కేటాయించారు. వాళ్ళని పెద్ద ఎత్తున ఎంటర్ప్రెన్యూర్ లెవెల్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. FDASని పిలిచి ఇంకోవైపు ఇది చేస్తే ఇవి రెండు ఎక్కడ కలుస్తాయి అన్నది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ట్రికీ ఇష్యూ మళ్ళీ. సో అంటే కొన్ని టెక్నాలజీస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ కాని పక్షంలో టన్కి ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత హైలీ ఎక్విప్మెంట్ ఉన్నవి, మనము సెల్ఫ్ సఫిషియెంట్గా మనం చేసుకోలేని పరిస్థితుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం మన రైళ్లలో భోజనం అందించాలంటే కూడా మనకు FDA కావాలి. ఈ MSMEs కూడా అంటే వీళ్ళ స్టార్ట్అప్ వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అనుకోండి, స్టార్ట్అప్ క్యాపిటల్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అవన్నీ కూడా స్కిల్ ఇండియా ప్రోగ్రాంలోకి వస్తే ఇటువంటి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకారం అందిస్తుందని మనం ఆశిద్దాం. బేసిక్గా ఇంకా కాల్స్ చాలా మంది ఉన్నారు, తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, ఎక్కడి నుంచి అండి? నా పేరు ఈశ్వర్ కుమార్ అండి, సామలకోట, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? ముందు మీ తుఫాను ప్రభావం నుంచి బయటపడ్డారా? బాగున్నారా? మాకు కొద్దిగా తక్కువ అంటే వైజాగ్ అటువైపు చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరిగింది. అక్కడ కొద్దిగా ఉంది. ఓకే, చెప్పండి. ఇది మొన్న మన కాకినాడలో కూడా ఈ ఎడ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం మనం చెప్పారు, అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు మేడం నాకు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, బట్ ఇవాళ లాస్ట్ డే అనుకుంటాను. మీరు ఆగలిగితే వెంటనే బయలుదేరి రావాలి. రాలేదండి, కానీ ఇది మంచి ఆలోచన మేడం. కానీ ఇందాక ఈ డిస్కషన్ లో ఈ రోజు పశువులు లేవు, అంతా ట్రాక్టరైజేషన్ అయిపోయింది అని చెప్తున్నారు మేడం. అవునండి.
కరెక్ట్ అయినది. కానీ పశువులు మేపడానికి అవసరమైన మాకు ఆ గ్రాసం నిమిత్తం ఏదైనా పోషణ అయితే దాన్ని అంత ఇబ్బంది పెట్టి పరిస్థితి మాకుండదండి. ఏదైనా పుట్టినప్పుడు ఎద్దులు గేదెలు అన్ని కలిపే కొడతాయండి. ఎద్దుల వల్ల ఉపయోగం లేదని దాన్ని ఏదో కద్దలాగా కదా అమ్మేసుకోవాల్సిన దుస్థితి ఉంది రోజు రైతులకి. అవునండి. ఇలాంటి కొత్త ఇన్నోవేషన్ ఆ 2 ఎద్దులకి ఇంచుమించు 5 యూనిట్లు 6 యూనిట్లు వస్తుందన్నారు. ఒక 25 రూపాయలు 30 రూపాయలు గ్రాసం కూడా పెడతారు. కానీ ఆ పెట్టిన పద్ధతి దాన్ని బైబుల్ గా ఉండి దాని మెయింటెనెన్స్ మాకు సులువుగా ఉంది అంటే ఎద్దులతో చేయడానికి అసలు ఇబ్బంది లేదు. తెలంగాణలోని ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ఎద్దులు ఇప్పటికీ బాగా ఉన్నాయండి. కానీ దాన్ని ఉపయోగించుకునే అవకాశాలు లేవు అనుకున్నాం. అవునండి. దాన్ని మెకానికల్ ఏమైందంటే మాకు రైతుకు ఫ్రెండ్లీగా ఉండేలాగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలాంటి కార్యక్రమాలు అవి బాగా చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. సో బేసిక్గా ఎడ్లు అనే వాటిని పోతూ ఉంటే అందువల్లనే ఇవి చేయలేకపోవడం అనేది మీరు యూ వాంట్ టు రియాక్ట్ ఆన్ దిస్? అదేనండి, వాడు ఎవరు చెప్పినా అదే. నేను ఇందాక కూడా చెప్పాను, పశు సంపద తగ్గిపోతుంది, దాని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, వాటికి కావాల్సిన మేతకున్న భూములు కూడా దొరకట్లేదు. ఇందాక మనకి ఒక కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే నేనేమో భూములు దొరకలేదు కానీ కావాల్సిన భూములు ఉన్నాయన్నారు. ఏది మన సోలార్ ప్యానల్స్ పెట్టడానికి. కానీ నిజం చెప్పాలండి, మన మిత్రుల మహిళా రైతులది ఒక భూమి ప్రభుత్వం భూమి పంచుతుంది అనేది మహిళా రైతులు దానికి అటెండ్ అయ్యారు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన పట్టాలకి సరైన డాక్యుమెంట్స్ సరైన చూపించడం లేదు, అసలు భూమి లేదు, దొరకటం లేదు. ఎక్కడ చూపిస్తున్నారంటే ఎక్కడో కొండల్లో ఉన్న భూమి చూపిస్తున్నారు, దాని మీద కూడా దేవాలయ భూములు రకరకాలుగా ఉన్నాయి. అది బేస్ చేసుకుని పల్లెల్లో కూడా భూమి దొరకట్లేదని మాట్లాడుతున్నాను. సో అవెవర్ చిన్న చిన్న యూనిట్లు అయితే చేసుకోవచ్చు. సో కమింగ్ టు దిస్ పాయింట్, డ్రాట్ యానిమల్స్కి వస్తే అదనే ఉంది. ఏమంటే పెద్ద రైతుల నుంచి లేవు, చిన్న చిన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ శాతంలో చేస్తారు. అది 50 ఏజ్ అబౌవ్ 50-60లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే వాళ్ళు కూడా చేసే పరిస్థితులు లేవు. అవును. సో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇంకా కొంతకాలం తర్వాత ఒకప్పుడు నాగళ్ళు నడిచేవటాన్ని దాన్ని మనం బహుశా మ్యూజియంలోనూ ఎగ్జిబిషన్స్లో చూడాల్సి వస్తుంది. అక్కడ ఎగ్జిబిషన్లో ఒక కాడి పెట్టుకుని నాగలి పట్టుకుని దుంతూ ఉంటే మనం చూడాల్సిన పరిస్థితి. ద కీ ఈజ్ అగైన్ గానుగా ఆర్ నో గానుగా ఆయన చెప్పినట్టుగా అసలు పశువులు అంటూ ఉంటే చేయడానికి చాలా పనులు ఉన్నాయి, ఒకప్పుడు చేశారు. పెద్ద రైతుల దగ్గర లేవు అనడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. పెద్ద రైతులు వ్యవసాయం చేయట్లేదు, ఓన్లీ చిన్న రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద రైతుల భూములన్నీ చిన్న రైతులు కౌలుకు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. అంటే ఇవాళ ఎవరు కూడా ఒక పెద్ద రైతు కానివ్వండి, చిన్న రైతు కానివ్వండి, వాళ్ళ పిల్లలు పెరిగి ఏమవుతా ఉంటే నేను రైతు అవుతానని చెప్పే మనిషి లేడు. సో వేర్ ఆర్ వి గోయింగ్? చాలా బాధాకరం అండి. ఎందుకంటే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మరి ఫుడ్ ఎవరు పండిస్తారు? అంతమంది డాక్టర్ అంటే నెగిటివ్ అంతమంది డాక్టర్లు అంతమంది ఇంజనీర్లు అంత అవసరమా? అవసరమంటే రైతులు కూడా కావాలి కదా. నిజమేనండి. అంటే ఈ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఇది ఒక మంచి ఆదాయ వనరు కావాలి, ఒక హోదా కూడా కావాలి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఏంటంటే ఏమండి సాఫ్ట్వేర్ లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్లు వీళ్ళు మాత్రమే వీకెండ్స్లో వెళ్ళి కార్ వేసుకుని మంచి రెస్టారెంట్లో తిని సినిమా చూడాలా? వాళ్ళు కూడా చూడొచ్చు కదా. మా ఊరి దగ్గర ప్రకాశం జిల్లా పక్క విలేజ్ నుంచి వాళ్ళు కూడా ఒకరోజు ఒంగోలు వచ్చి భార్యా పిల్లలతో మంచి రెస్టారెంట్లో భోంచేసి మంచి సినిమా చూసి వెళ్ళొచ్చు కదా. అలా ఒక హోదా గల వృత్తిగా ఆదాయ వనరుగా మారాలని అనుకుంటారు. కానీ ప్రభుత్వ విధానాలు అనుకోండి, చూద్దాం. అంటే గవర్నమెంట్ మారిన ఎలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారో చూడాలి. కానీ అది చాలా బాధాకరం విషయం. మనకు పశువులు అంటే ప్రమోషన్ లేకపోవడమే మేజర్ కారణం అండి. ఏమంటారు? ప్రమోషన్ లేకపోవడం మేజర్ కారణం. అవును. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చరల్ని ఒక బిజినెస్ యాంగిల్లో వాళ్ళు ట్రీట్ చేసి ఒక పద్ధతిలో చేయగలిగితే అది ప్రమోషన్, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ నుండి వేరే వాటికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దీనికి లేదు. అగ్రికల్చరల్ ఫార్మర్స్కి సంబంధించి ఐ థింక్ వీ షుడ్ గెట్ అవర్ థింగ్స్ రైట్ అండి. అసలు వ్యవసాయాన్ని బిజినెస్గా చుట్టం మొదలుపెట్టిన తర్వాత, ఇది అంటే కమర్షియలైజేషన్ అయిన తర్వాత, మోనోక్రాప్స్ వచ్చిన తర్వాత, కమర్షియల్ క్రాప్స్ వచ్చాకే ఇంత క్రైసిస్ వచ్చింది. 10,000 ఏళ్ళుగా లేని క్రైసిస్ కేవలం 25 ఏళ్లలో వచ్చిందంటే దాంట్లో బిజినెస్ చుట్టం వల్లనే. లెట్స్ నాట్ సీ బిజినెస్. వ్యవసాయం అనేది ఫుడ్ ప్రొడక్షన్. బేసిక్గా అది ఆహారం కోసం మనుషులు ఒక చోట ఏర్పడి ఫుడ్ పండించడం కోసం, అంటే ఆహారం పండించడం కోసం మాత్రమే ఈ పని చేశారనే బేసిక్స్ గుర్తుంచుకుంటే బహుశా ఇష్యూ ఉండదేమో. అప్పుడు కాటన్లు, మిర్చీలు, పొగాకులు కాకుండా నిజంగా తిండి పండించే అవకాశం ఉంటుందని మనం అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరిద్దరు ఈ ఉదయం వచ్చి రైతులకు సంబంధించి మాట్లాడినందుకు. ఇట్స్ అ వార్మ్ డిస్కషన్, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాళ్ళ ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.